రిలీజ్ అన్నప్పుడు బాగానే ఉంది. ఎప్పుడైతే కమ్యూనిస్టులు ఆ రోజు భారత్ బంద్ ప్రకటించారో అప్పటి నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల్లో కలకలం, ఆందోళన మొదలైంది. కారణం బంద్ వల్ల జనతా గ్యారేజ్ ఫస్ట్ డే రికార్డ్ మిస్ అయిపోతుందని. అభిమానులతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, కోట్లను నమ్ముకున్న ఎన్టీఆర్ కూడా ఇదే అభిప్రాయానికి రావడంతో జనతా గ్యారేజ్ ఒక రోజు ముందుకు జరిగింది. సెంటిమెంట్ పరంగా కూడా రిలీజ్ డేట్ ఎక్కువ సార్లు మారినా ఎన్టీఆర్ సినిమాలు బాక్సాఫీస్ ని దున్నేశాయి. ఆల్రెడీ సింహాద్రి అదే విషయాన్ని ప్రూవ్ చేసింది. సో సెంటిమెంట్ పరంగా కూడా సెప్టెంబర్ 1 ఎన్టీఆర్ కి కలిసొస్తుంది. ఒక పక్క రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి అందించిన మ్యూజిక్ దుమ్ము రేపుతుంది. మరోపక్క కాజల్ ఐటమ్ సాంగ్ అదిరిపోయిందని టాక్. ల్యాబ్ రిపోర్ట్ కూడా పక్కా పాజిటివ్. సో ఇన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ తో వస్తున్న జనతా గ్యారేజ్ ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.